చెరపకురా చెడేవు అంటారు. సాధ్యమైతే 10 మందికి మంచి చెయ్యి. లేదా నువ్వు మంచి చేయబాక. చెడు అస్సలు చేయబాక. చెడు చేస్తే ప్రమాదం. ఇప్పుడు భారతదేశంతో నేపాల్‌లో చైనా కథ నడిపింది. శ్రీలంకలో కథ నడిపింది. బంగ్లాదేశ్‌లో కథ నడిపింది. అమెరికా గాని, చైనా గాని భూటాన్‌లో నడిపారు. కానీ భారతదేశం ఇవాల్టికి కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం విషయంలో, వాళ్ళ వ్యాపారాల విషయంలో, వాళ్ళకి ఉద్యోగాల విషయంలో, వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో పూర్తిగా సహకరిస్తుంది. మన దేశంలో సైన్యంలో పనిచేసే నేపాలీలు అనేక మంది ఇప్పుడు నేపాల్‌లో కూర్చొని నెల నెలా పెన్షన్ తీసుకొని బతికేస్తుంటారు. భారతదేశ పెన్షన్‌తో వాళ్ళు అక్కడ నేపాల్‌లో బతుకుతున్నారు. మనం తొక్కాలనుకుంటే వాళ్ళ పెన్షన్ ఆపేస్తే లక్షల మంది నాశనం అయిపోతారు. అలాగే ఇండో టిబెటన్ పోలీస్ నడుస్తుంది మనకి. మన సైన్యంలో ఒక పార్ట్. టిబెటన్లు అనేక మంది అందులో ఉద్యోగం పొందుతారు. టిబెట్ అనేది చైనాలో ఉంది. కాబట్టి మనం పక్కన పెట్టాల. లేదా ఇక్కడ ఉద్యోగాలు చేసేసి ఆ పైన టిబెట్‌కి వెళ్ళిపోయి, లేదా హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళిపోయి మిగతా టిబెటన్లతో కలిసి బతికేస్తుంటారు అనేక మంది. పెన్షన్లు భారత ప్రభుత్వం నుంచి వెళ్తుంటాయి. దాన్ని మనం ఆపల. ఆపితే వాళ్ళందరూ సర్వనాశనం అవుతారు. ఆ దేశాలు ట్రబుల్ ఇచ్చినా కూడా మనం ఎప్పుడు అడ్డుపెట్టం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పరిపాలన పెద్దగా తెలీదు. బ్రతికేస్తూ ఉంటారు ఆ పాలకులు అన్నటువంటి. మనం పెద్దరికంగా పోతుంటాం. ఇంటి పెద్దలాగా వ్యవహరిస్తుంటాం. కానీ పాకిస్తాన్ అలాంటి పెద్దరికం వహించలేకపోయింది. భారత్ ఏనాడు పాకిస్తాన్ ఆక్రమించుకోవాలనుకోలే. పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయింది. పాకిస్తాన్ వాళ్ళని చంపి మనం పంపించాలనుకోలే. కానీ పాకిస్తాన్‌లోనూ మన వాళ్ళని చంపి పంపించారు. అయినా సరే మనం అడ్డం తిరగలేదు. కానీ భారత ద్వేషమే బీజంగా అక్కడ ప్రజల్ని నడిపిస్తున్నారు పాకిస్తాన్‌లో ఉన్న పాలకులు. అలా కాకుండా మొదటి నుంచి గనక భారత్‌తో స్నేహహస్తం, మనం బాయి బాయిరా బాబు అనుకుంటే, అన్న తమ్ముళ్ళు గొడవ ఎందుకు పెట్టుకుంటారు? ఆస్తి తగాదా అయిపోయింది. ఇంకెందుకు? ఆ తర్వాత నీ ఇంటికి నేను, నా ఇంటికి నేను అనుకుంటే పాకిస్తాన్‌లో వ్యాపారాలు సాగేవి, వ్యవసాయం సాగేది. మనం అక్కడికెళ్ళి చేసేవాళ్ళు, వాళ్ళు మన దగ్గరికి వచ్చేసేవాళ్ళు. కానీ అలా చేస్తే మళ్ళీ ఆళ్ళ మీద ఆధిపత్యం మనకొస్తదేమో అని భయపడిపోయి మనల్ని పక్కన పెట్టుకున్నారు. పోనీ ఆళ్ళేమన్నా ఎదిగారా? మనల్ని పక్కన స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. మనతో పోటీ పడున్నప్పుడు వాళ్ళు ఎదగాలి. కానీ చేతకాలేదు. క్రమక్రమంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాల నుంచి తీవ్రవాద బాధితులుగా చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం మిగించేశారు. ఇక పాలకులందరూ కూడా దొంగలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అదే జరిగింది. ఆఫ్ఘనిస్తాను, భారత్ 2 సరిహద్దు దేశాలు. ఈ రెండిటితో గొడవలే తప్పించి పాకిస్తాన్‌కి మిత్రత్వం లేదు. తాలిబాన్‌లనైతే కాపాడి మరి వాళ్ళ చేత ఇప్పుడు తన్నులు తింటుంది. బెలూచ్ వాళ్ళతో గొడవదే, అట్లాగే ఖైబర్ పఖ్తూన్ వాళ్ళతో గొడవది. ఇంతమందితో గొడవ పడ్డటువంటిది ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్‌తోను ఇంకొక పక్కన గొడవ. పాకిస్తాన్ ఎవరితో గొడవ పెట్టుకోలేదు అంటే చైనాకి ఇప్పుడు శత్రువే, అమెరికాకి శత్రువే. కానీ వాళ్ళకి పక్కన మిత్రత్వం నటిస్తుంటుంది. ఓవరాల్‌గా చూస్తే సరైన ప్రణాళిక లేని, కేవలం తాత్కాలిక ప్రచారానికి, భారతదేశంలో కమ్యూనిస్టులను సంతృప్తిపరచడానికి, కాంగ్రెస్‌ని సంతృప్తిపరచడానికి పాకిస్తాన్‌లో ఉన్న పాలకులు చేసేటటువంటి పనితో నష్టపోయింది ఆ దేశం.